అందరికీ నమస్కారం. ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈ రోజు మకర రాశివారికి జీవితంలో ఒక విచిత్రమైన మలుపు రాబోతోంది. అది కొంచెం ఆశ్చర్యాన్ని, కొంచెం హెచ్చరికను తెచ్చే రోజు. మీరు ఇప్పటివరకు చదివిన విషయాల్లో కొత్త అర్థాలు కనిపిస్తాయి. కాని పరీక్షల సమయంలో ఏదో ఒక చిన్న తప్పు మీ ప్రగతిని ఆపివేయవచ్చు. ఆర్థికంగా మాత్రం ఈ రోజు కొంచెం ఒత్తిడిగా ఉంటుంది. ఒక పాత బిల్లు గుర్తు చేసుకుంటుంది, లేదా అనుకోకుండా ఖర్చు పెరుగుతుంది. అయితే ఒక అనుకోని ఆదాయం మీ ఆందోళనను తగ్గిస్తుంది. కుటుంబంలో పరిస్థితులు సాఫీగా ఉంటాయి. కాని ఒక చిన్న అపార్థం మీ సంబంధాలపై నీడలేస్తుంది. మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. స్నేహితులతో ఈ రోజు కొత్త ప్రణాళికలు చర్చిస్తారు. కాని ఒకరి నుంచి వచ్చే సలహా మీకు నష్టం కలిగించవచ్చు. అందరి మాటలను అంగీకరించకండి. దాంపత్య జీవితంలో ప్రేమ కొత్త స్పందన పొందుతుంది. కాని ఒక చిన్న గత విషయం మళ్లీ బయటపడి గొడవకు దారితీస్తుంది. ఓపిక పట్టండి. ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. కాని ఒత్తిడి వల్ల నిద్రలేమీ లేకపోవచ్చు. రాత్రి పడకముందు ధ్యానం చెయ్యండి. అధికారులతో మీ సంబంధాలు మెరుగవుతాయి. కాని ఒక అధికారి మీ పనిని తప్పుగా అర్థం చేసుకుని విమర్శించవచ్చు. నిజాయితీగా వివరించండి. ఆధ్యాత్మికంగా మీరు లోతైన శాంతిని అనుభవిస్తారు. కాని ఒక అపార్థం మీ విశ్వాసాన్ని కొంచెం కదిలిస్తుంది. మళ్లీ నమ్మకం పెంచుకోండి. ఆనందం మీ చుట్టూ ఉంటుంది. కాని ఒక చిన్న నిరాశ మీ హృదయాన్ని తాకుతుంది. ఆ భావాన్ని ఎక్కడికక్కడే వదిలేయండి. ఆఫీసులో మీ పనితీరు అందరికీ ఆకట్టువేస్తుంది. కాని ఒక సహోద్యోగి మీ వెన్నువెంట మాట్లాడి మీ గౌరవాన్ని దెబ్బతీస్తాడు. ప్రతిక్రియ చూపకుండా ఉండండి. కార్యక్రమాల్లో పాల్గొనడం మీకు ఆనందమిస్తుంది. కాని ఒక ప్రణాళిక సరిగ్గా పని చెయ్యకపోవచ్చు. ముందస్తు సిద్ధత చేసుకోండి. క్రీడల్లో మీ ప్రతిభ కనిపిస్తుంది. కాని ఒక చిన్న గాయం మీ ప్రగతిని ఆపివేయవచ్చు. జాగ్రత్తగా ఉండండి. గొడవలు చిన్నవిగా మొదలవుతాయి. కాని అవి పెద్దవిగా మారే ప్రమాదముంది. మౌనం మీ బలమవుతుంది. జాగ్రత్తగా ఉండాల్సిన ఈ రోజు ముఖ్యంగా డాక్యుమెంట్స్ లేదా డబ్బు విషయాల్లో తప్పులు జరగకుండా చూసుకోండి. తప్పు చేసినా దాన్ని అంగీకరించడం మీ గొప్పతనాన్ని చూపిస్తుంది. కాని మరొకరి తప్పును మీ మీద భారంగా తీసుకోకండి. ధైర్యం మీలో కొత్తగా నిండుతుంది. కాని ఒక అనుకోని సంఘటన మిమ్మల్ని కొంచెం భయపెట్టవచ్చు. ఆ భయాన్ని అధిగమించండి. నమ్మకం మీ జీవితంలో కొత్త స్థాయికి చేరుకుంటుంది. కాని ఒక విశ్వాసఘాతకుడు మీ నమ్మకాన్ని కొట్టివేయడానికి ప్రయత్నిస్తాడు. మీ విలువలను కాపాడుకోండి. సామాజిక గౌరవం పెరుగుతుంది. కాని ఒక అసత్య వార్త మీ పేరుకు మచ్చ తెస్తుంది. నిజాన్ని నిలబెట్టండి. వ్యవహారిక నైపుణ్యాలు మీకు బాగా పనిచేస్తాయి. కాని ఒక చిన్న అస్పష్టత పెద్ద సమస్యగా మారుతుంది. ప్రతి విషయాన్ని స్పష్టంగా చెప్పండి. సంస్కృతికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం మీకు ఆత్మీయత ఇస్తుంది. కాని ఒక సాంప్రదాయాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల అప్రమత్తులవుతారు. అందరినీ గౌరవించండి. ప్రేమ సంబంధాల్లో కొత్త ఆశలు మొలకెత్తుతాయి. కాని ఒక గత ప్రేమ మళ్లీ మీ మనసులో తలెత్తుతుంది. దాన్ని వదిలేయండి. సమావేశాలు మీకు కొత్త అవకాశాలు తెస్తాయి. కాని ఒక సమావేశంలో మీరు తప్పుగా అర్థం చేసుకుని పరిస్థితిని దెబ్బతీస్తారు. శాంతంగా వినండి. సృజనాత్మకత మీలో కొత్త ప్రవాహంగా ప్రవహిస్తుంది. కాని ఒక ఆలోచన మీరు అమలు చెయ్యడానికి ముందే ఎవరో దొంగిలించవచ్చు. మీ ఆలోచనలను జాగ్రత్తగా ఉంచండి. పరిశ్రమల విషయంలో కొత్త సంకేతాలు కనిపిస్తాయి. కాని ఒక పాత పరిశ్రమ మీకు నష్టం కలిగిస్తుంది. ప్రతి పెట్టుబడిని విశ్లేషించండి. ప్రేరణ మీకు అంతర్గతంగా లభిస్తుంది. కాని ఒక వ్యక్తి మీ ధైర్యాన్ని కొట్టివేయడానికి ప్రయత్నిస్తాడు. మీ లక్ష్యాన్ని కోల్పోకండి. పర్యటనలు మీకు ఆనందమిస్తాయి. కాని ఒక టికెట్ లేదా బుకింగ్ సమస్య మీ ప్రణాళికలను చెడగొడుతుంది.
పడుతుంది. ముందస్తు ఏర్పాట్లు చేసుకోండి. ప్రతిభాభివృద్ధికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కాని ఒక పోటీదారుడు మీ ప్రతిభను తగ్గించడానికి ప్రయత్నిస్తాడు. మీ పనితోనే సమాధానం చెప్పండి. వ్యక్తిత్వం మీరు చూపించే ప్రతి చర్యలో ప్రకాశిస్తుంది. కాని ఒక చిన్న అహం మీ సంబంధాలను దెబ్బతీస్తుంది. వినయం మీ బలం. గత ఫలితాలు మీకు ఇప్పుడు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతాయి. కాని గతం మీద ఎక్కువసేపు ఆలోచిస్తే భవిష్యత్తు కోల్పోతారు. ముందుకు సాగండి. సామాజిక సంబంధాలు బలపడతాయి. కాని ఒక స్నేహితుడు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తాడు. మీ సరిహద్దులను గుర్తుంచుకోండి. వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు అద్భుతమైన అవకాశం. కాని ఒక అంతర్గత భయం మీ పురోగతిని ఆపివేస్తుంది. ఆ భయాన్ని ఎదుర్కోండి. సంక్షేమం మీకు కొంచెం ఆలస్యంగా కాని లభిస్తుంది. కాని ఒక అనుకోని ఖర్చు మీ సంక్షేమాన్ని ప్రభావితం చేస్తుంది. బడ్జెట్ ప్లాన్ చేయండి. కెరియర్లో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కాని ఒక ప్రమోషన్ మీకు దూరమవుతుంది. నిరాశ చెందకండి. మరింత కష్టపడండి. మనోభావాలు స్థిరంగా ఉంటాయి. కాని ఒక అనుకోని సందేశం మీ మనసును కలవరపెడుతుంది. ఆ భావాలను విశ్లేషించండి. శాంతి మీ హృదయంలో నిలుస్తుంది. కాని ఒక బాహ్య శబ్దం ఆ శాంతిని భంగపరుస్తుంది. లోపలి శాంతిని కాపాడుకోండి. సంకల్పం మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని బలపరుస్తుంది. కాని ఒక చిన్న సందేహం మీ సంకల్పాన్ని కొట్టివేయడానికి ప్రయత్నిస్తుంది. దృఢంగా ఉండండి. నెట్వర్కింగ్ మీకు కొత్త సంబంధాలు తెస్తుంది. కాని ఒక కొత్త సంబంధం మీకు నమ్మకం కలిగించదు. సమయమివ్వండి. చట్టపరమైన సమస్యలు కొంచెం తగ్గుతాయి. కాని ఒక పాత కేసు మళ్లీ తలెత్తుతుంది. చట్టపరమైన సలహా తీసుకోండి. పర్యటనలు మళ్లీ మీకు ఆనందమిస్తాయి. కాని ఒక రోడ్డు సమస్య మీ ప్రయాణాన్ని ఆలస్యం చేస్తుంది. సమయాన్ని ఎక్కువగా కేటాయించండి. ఇంటి సంస్కరణలు బాగా పురోగతి సాధిస్తాయి. కాని ఒక కాంట్రాక్టర్ మీతో మోసం చేస్తాడు. ఒప్పందాలు జాగ్రత్తగా చదవండి. పని ఒత్తిడి కొంచెం తగ్గుతుంది. కాని ఒక అత్యవసర పని మీ విశ్రాంతిని దోచుకుంటుంది. సమయ నిర్వహణ చెయ్యండి. ఆధ్యాత్మిక యాత్ర మీకు లోతైన అనుభూతినిస్తుంది. కాని ఒక అంతర్గత సందేహం మీ విశ్వాసాన్ని కదిలిస్తుంది. ఆ సందేహాన్ని ప్రశ్నగా మార్చండి. సమాధానం వెతకండి. ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.